తెలంగాణ ప్రజాపాలనలో ఆర్టీసీ మహాలక్ష్మి రూపంలో వచ్చిన అదృష్టలక్ష్మి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నష్టాల రూపంలో ఉన్న ఆర్టీసీని లాభాల రూపంలోకి తీసుకొచ్చి పీఆర్సీ బకాయిలు తీర్చిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు నిరంతరం శ్రమించడం వల్లనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం విజయవంతమైందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రీజియన్లో 13 ఎలక్ట్రిక్ బస్సులను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి జెండా ఊపి ప్రారంభించిన పొన్నం అనంతరం బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీలో గత 10 సంవత్సరాలుగా ఒక్క బస్సు కొనకుండా, ఒక కొత్త ఉద్యోగం ఇవ్వకుండా, ఒక రిటైర్డ్ ఈడీని పెట్టి ఆర్టీసీ ఉనికికే ప్రమాదం తెచ్చే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు ఆర్టీసీలో 94 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, రాఖీ పౌర్ణమి రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు ప్రయాణం చేశారని గుర్తు చేశారు. నిజామాబాద్లో కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చామని, 67 ఎలక్ట్రిక్ బస్సులకు గాను ఇవాళ 13 బస్సులు ప్రారంభించుకున్నామన్నారు. వారం రోజుల్లో మిగిలిన బస్సులు వస్తాయని తెలిపారు. ఆర్టీసీకి ప్రజల సహకారం ఎంతో ఉందని, కారుణ్య నియామకాలు చేపట్టి సంస్థను ముందుకు తీసుకుపోతున్నామని చెప్పారు. గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, మరిన్ని కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, మేయర్, ఆర్టీసీ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలుగజేయడం వల్ల ఈరోజు ఇప్పటికీ 94 కోట్ల మంది మహిళలు దాదాపు 3500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాన్ని ఉచితంగా పొందడం జరిగింది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనక, ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఆర్టీసీ స్వయంగా లాభాల దిశలో నడిచే విధంగా, ఒక ఇంట్లో ఆడబిడ్డ వృత్తి ఏ విధంగా అయితే అదృష్టం వచ్చి మహాలక్ష్మి చెందటమో, ఇలా ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పునర్దశ వచ్చింది. కొత్త బస్సులు కొనుగోలు చేయడము, నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము, మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము, ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి వాళ్ళ బాండ్స్ రిలీజ్ చేయడం, పీఆర్సీ ఇవ్వడం, ఈ విధంగా అన్ని రకాల అంశాల పట్ల యాజమాన్యం పక్షాన మరి ప్రభుత్వం అన్ని విషయాలను పరిష్కరించడం. ఈ దశలో జరుగుతున్నటువంటి కాలుష్యానికి ఇరుగు చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా రాష్ట్రంలో 500 యొక్క ఎలక్ట్రికల్ ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి, బ్యాటరీ బస్సులు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 67 బస్సులను కేటాయించడం జరిగింది. అందులో ఈరోజు 13 సూపర్ లగ్జరీ బస్సులు వచ్చినాయి. మిగతా బస్సులు కూడా అన్ని తొందరలో ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణం చేస్తాయి. ఒక్కసారి ఛార్జ్ అయితే 300 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న బస్సులన్నీ ప్రయాణికులు ఉపయోగించుకోవాలని, అన్ని ఎలక్ట్రిక్ బస్సులు చాలా రక్షణతో కూడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సులు ప్రయాణం చేయాలని కోరుతా ఉన్నాం. ఆర్టీసీని ఈరోజు గ్రామాన ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. పాఠశాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు, గృహిణులు కావచ్చు, అందరూ కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం గ్రామానికి బస్సులను ఏర్పాటు చేయాలని రాబోయే కాలంలో కొత్త బస్సులు కూడా కొనుగోలు ప్రక్రియ చేస్తాను. దాదాపు హైదరాబాద్ మొత్తంగా ఈవీ బస్సులు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామానికి బస్సు నడపాలనే ప్రణాళికతో ముందుకుపోతాను. దీనికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా క్యాబినెట్ మంత్రులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ కూడా రాష్ట్రంలో ఆర్టీసీ పునరుజ్జీవం పొంది లాభాల దిశలో తీసుకుపోయే విధంగా ప్రజల ఆశీర్వచనంతో మా సిబ్బంది సహకారం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 48 గంటల్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు, సిబ్బంది అందరికీ కూడా ఆ సంబంధిత శాఖ మంత్రిగా నేను హృదయపూర్వకంగా అభినందనలు. అందరికీ కూడా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ